జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో గిరిజనులు పోడు భూముల పేరిట అటవీ ప్రాంతంలోని మొక్కలను నరికివేశారు. విషయం తెలుసుకుని ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భూమి లేని నిరుపేదలకు భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగిస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. అయితే 2 రోజుల్లో సర్వే నిర్వహిస్తామని, అప్పటి వరకు తమకు సహకరించాలని ఫారెస్ట్ అధికారులు గిరిజనులను కోరారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, సత్తుపల్లిలో ఉధృత చోటు చేసుకుంది. అంటే సింగరేణి ఆధునీకరణ పేరుతో ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో అనేక గ్రామాలు కూడా ఇటు సింగరేణి వల్ల దుమ్ము ధూళి వల్ల కూడా అనేక గ్రామాలు కూడా ఇప్పటికే ఖాళీ చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే సింగరేణి రావటంతో కూడా సింగరేణి ఈ ఆధునీకరణ కోసం చుట్టుపక్కల గ్రామాలు సింగరేణి వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైతే చాలా మంది గూడు కూడా కోల్పోయిన పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే కనీసం ఉండటానికి ఇల్లులు కూడా లేవు అని అనేక సార్లు కూడా రాస్తారోకులు కూడా చేసిన పరిస్థితి నెలకొన్నది. ఈ రోజు కూడా బుగ్గపాడు పంచాయతీ పరిధిలో కూడా ఇటు చంద్రాయపాలెం అటవీ ప్రాంతాల్లో కూడా అటు ఇటు ఫారెస్ట్ అధికారులకు గాను అక్కడ ఉన్న గిరిజనులకు కూడా తోపులాట కూడా చోటు చేసుకోవడం జరిగింది. అంటే పోడు భూముల పేరిట అటవీ ప్రాంతాల్లోని మొక్కలను కూడా స్థానిక గిరిజనులు గ్రామస్తులు నరికి వేస్తుండటంతో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా అడ్డుకోవడం జరిగింది. భూమి లేని నిరుపేదలకు భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు తాము పిటిషన్లు ఇచ్చినా సరే ఇప్పటి వరకు అయితే తమకు ఒక గూడును కూడా చూపించిన పరిస్థితి అయితే నెలకొనలేదని చెప్పేసి గిరిజనులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో అటవీ ప్రాంతాల్లోని చెట్లను కూడా తొలగిస్తున్నామని గిరిజనులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2 రోజుల్లో కూడా సర్వే నిర్వహిస్తామని, అప్పటి వరకు తమకు సహకరించాలని చెప్పేసి ఇటు ఫారెస్ట్ ఉన్నతాధికారులు కూడా రావడంతో అయితే కొంచెం గొడవ అయితే సద్దుమణగడం కూడా జరిగింది. శ్వేత. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.